హలో నమస్తే. ఓఎన్‌బీఏ వ్యవసాయ విధానం గురించి మనం జర్నలిస్ట్ వైఎన్ఆర్ పాడ్‌కాస్ట్‌లో చాలా ఎపిసోడ్స్ చేస్తున్నాం. ఈరోజు 11థ్ ఎపిసోడ్‌లో సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతులు కొద్ది రోజుల తర్వాత సేంద్రియ వ్యవసాయం అధికంగా దిగుబడి రావట్లేదు, లాభాలు ఇవ్వట్లేదని దాన్ని వదిలేస్తున్నారు. మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేస్తున్నారు. ఏంటి రీజన్? కారణం ఏంటి? ఓఎన్‌బీఏ వ్యవసాయ విధానం గురించి మనకు చెప్తున్న ప్రతిభా బయోటెక్ ఎండీ రాజశేఖర్ రెడ్డి గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. ఎందుకు సార్ సేంద్రియ వ్యవసాయం గురించి మాట్లాడుతున్నారు చాలామంది. అకాడమిక్‌గా చాలా వింటున్నాం. ఎందుకు దానిలో కంటిన్యూ అవ్వలేకపోతున్నారు రైతులు? సేంద్రీయ వ్యవసాయం చేస్తున్న రైతులకి దిగుబడులు రాకపోవడము, ప్లస్ మార్కెట్ లేకపోవడము, ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు ఎవరు గూడా దాని వైపు వెళ్లరు. ఎక్కడ పెద్దగా దిగుబడి వచ్చినట్టు ఉండదా సార్? సేంద్రియ వ్యవసాయం. ఉండదు. మరి సేంద్రియ సాగు గురించి దానికి నేను ఆలోచించా. అప్పుడే నాకు ఈ ఓఎన్‌బీఏ అనే కాన్సెప్ట్ రావడానికే కారణం అది. సో, ఓకే. నేను ఫస్ట్ సేంద్రియ వ్యవసాయం గురించి నేను గూడా నా వంతు నేను గూడా దీన్ని ఆలోచించారు. ప్రచారంలోకి తీసుకెళ్దాము, రైతుల్లో అవేర్‌నెస్ క్రియేట్ చేద్దామని చెప్పేసి నేను అనుకున్నప్పుడు, దాని గురించి తెలుసుకోవాలి పూర్తిగా అని నేను రంగంలోకి దిగినప్పుడే చాలామంది రైతుల నుంచి అంటే, లేదు సార్ దాంట్లో మేము చేసి వదిలేసామని, చేస్తున్న వాళ్ళు దిగుబడి రావట్లేదు సార్ ఇదెంత చేసినా అని ఇలా చెప్పడం మొదలెట్టారు. సో, అప్పుడు నేను ఆలోచించా. అంటే మనకు ఆప్షన్ రెండే ఉన్నాయి అప్పుడు. మనము రసాయనిక ఎరువులు ఇవి వాడి ఒక వ్యవసాయం చేస్తున్నారు. లేదంటే కొంతమంది ప్రచారం చేస్తున్నట్టు లేదా మన ప్రభుత్వ అధికారులు వీళ్ళు వ్యవసాయ అధికారులు చెప్తున్నట్లు లేదా కొంతమంది సేంద్రియ వ్యవసాయం గురించి ప్రచారం చేస్తున్న వాళ్ళు మీడియాలో గాని ఇలా. సో, వాళ్ళు చేస్తున్న ప్రకారం చేస్తున్న వాళ్ళు 2 రకాలుగా ఉన్నారు. హుహు. పూర్తి సేంద్రియం గాని లేదంటే పూర్తిగా రసాయనాలతో గాని చేస్తున్నారు. హ్మ్. సో, ఈ రసాయనాలతో భూమి పాడైపోతుంది కదా! సో, హ్మ్. మనం గూడా ఈ సేంద్రియ వ్యవసాయం గురించి ప్రచారం చేద్దాం అని చెప్పేసి నేను గూడా దాని గురించి ప్రచారం చేసే ముందు పూర్తిగా తెలుసుకుందామని రైతులతో నేను ఎప్పుడు గూడా ఫీల్డ్ లెవెల్‌లో తెలుసుకోవాలనుకుంటా నేను. హుహు. అక్కడ ఏమున్నాయి సమస్యలు ఏంటి? అవి తెలుసుకున్న తర్వాత దాన్ని ప్రచారం చేద్దామని ఫస్ట్ నేను ఈ సేంద్రియ వ్యవసాయం మీద కొద్దిగా పూర్తిగా చెక్ చేద్దాం ఫార్మర్ లెవెల్ ఎలా ఉందని చెప్పేసి చేసినప్పుడు, హ్మ్. చేస్తున్న వాళ్ళు మళ్ళీ వెనక్కొచ్చేస్తున్నారు. ఒక 2, 3 సంవత్సరాలు చేయడము, మళ్ళీ వదిలేయడము. హ్మ్. దానికి కారణము నాకు తర్వాత అవగాహన వచ్చేసింది. అంటే ఎందువల్ల ఇది కంటిన్యూ సరిగ్గా చేయలేకపోతున్నారు. కంటిన్యూ చేయలేకపోతున్నారు. నిజంగానే సేంద్రియ వ్యవసాయం లాభసాటి అయితే, అనవసరంగా పెట్టుబడులు పెట్టుకోవడానికి ఎవరు రెడీగా ఉండరు. హ్మ్. 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 అందులో కరెక్ట్‌గా రిజల్ట్ ఉండి రైతులు సంపాదనకు బాగా అలవాటు పడితే, పక్క రైతు అలా సంపాదిస్తున్నప్పుడు తోటి రైతు ఎవడు ఊరుకోరు కదా! రసాయన ఎరువుల సో, వైపు తను ఎళ్ళరు. కూడా అదే మొదలెడతాడు కదా! మొదలుపెడతారు నేచురల్‌గా. ఆ! కానీ అది మొదలెట్టే వాళ్ళు చాలా తక్కువ ఉన్నా కూడా 2%, 3% ఫార్మర్స్ ఉన్నా కూడా వాళ్ళు 3 ఏళ్లకు, 4 ఏళ్లకు వదిలేసి రావడము అది చూస్తున్నారు పక్కన రైతులు. హ్మ్. ఎందుకు దాని జోలి పోవడం అని చెప్పేసి వాళ్ళు కూడా ఒక భయం క్రియేట్ అయిపోయింది. రావట్లేదు. హ్మ్. సో, దీనికి కారణం ఏంటని నేను కూడా చెక్ చేసినప్పుడే నాకు ఈ ఓఎన్‌బీఏ అనే వ్యవసాయ విధానాన్ని నేను తీసుకొచ్చింది. ఓకే. ఓకే. అప్పుడు నాకనిపించింది ఏందంటే, హ్మ్. నా పరిశోధనలో తేలిందేందంటే, హ్మ్. సేంద్రియ వ్యవసాయం అని చెప్తున్న శాస్త్రవేత్తలు కావచ్చు, లేకపోతే ప్రచారకర్తలకు హ్మ్. వాళ్ళు కేవలం భూమి గురించి మాత్రమే చెప్తున్నారు. వాళ్ళకి తెలియకుండా. ఓకే. సో, హ్మ్. తర్వాత అందులో వేసే మొక్క గురించి గానీ, పైరు గురించి కానీ, హ్మ్. దానికి ఏమి అవసరాలుంటాయి, దానికి ఎలా ఉండాలి అన్న దాని మీద వాళ్ళకు లేదిక. హ్మ్. ఓన్లీ కింద సేంద్రియం అంత ఇస్తే చాలు. ఇక ఏం అవసరం లేదు. అంతా సెట్ అయిపోతది మొత్తం అన్నట్లుగా చెప్తున్నారు. హుహు. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు సగభాగం మాత్రమే ప్రమోట్ చేస్తున్నారు. ఓకే. సగభాగం మాత్రమే వ్యవసాయంలో చెప్తున్నారు. భూమికి ఏమిస్తున్నాం మాత్రం చెప్తున్నారు. భూమికి మొక్క అంటే గురించి ప్రస్తావన. భూమి ఆరోగ్యాన్ని కాపాడడం మాత్రమే చెప్తున్నారు. హ్మ్. కానీ అందులో పెట్టే మొక్కకి ఏం అవసరం ఉంటాయి? ఏంటి? హ్మ్. సో, దాని అవసరాలేంటి? అనేది తెలియలేదు కానీ ఈళ్ళకి. భూమిని బాగు చేస్తే మొక్కకున్న అన్ని అవసరాలు భూమి తీర్చదా? అన్ని తీర్చదు. హుహు. తీర్చదంటే కారణం ఒకటి. ఇప్పుడు హ్మ్. వాళ్ళు వాళ్ళు చెప్పేది ఒక ఉదాహరణ చెప్తారు. హ్మ్. అడవిలో ఉన్న చెట్లకు ఎవరు ఏమిస్తున్నారు? సో, అవి బాగా కాస్తున్నాయి గదా! హ్మ్. దిగుబడిస్తున్నాయి కదా! హ్మ్. అని అంటారు. కరెక్ట్ కదా! హ్మ్. ఆ! హ్మ్. అడవిలో యాక్చువల్‌గా మనము పోయి ఏవి కోసుకొచ్చుకోము. హ్మ్. అడవిలో ఒక చెట్టుకు ఆకు రాలినా దాని కిందనే పడుతుంది. హ్మ్. కాయ కాసి పండయినా దాని కిందనే పడుతుంది. హ్మ్. అది భూమిలో కొన్ని రోజులకి కుళ్ళి మళ్ళీ భూమిలో కలిసిపోతూ ఉంటుంది. హ్మ్. అది రొటేషన్ అవుతూ ఉంటుంది. ఓకే. సో, దాని పోషకాలు మనం ఎక్కడ బయటికి తీసుకుపోవట్లే ఎవరు. ఓకే. దాని పోషకాలను అదే తయారు చేసుకొని అది మళ్ళీ భూమికి మళ్ళీ పంపిస్తుంది. భూమిలోకే అంటే భూమి నుంచి తీసుకున్నవన్నీ మళ్ళీ భూమిలోకి పంపిస్తుంది. మళ్ళీ భూమిలోనే కలిసిపోతుంటాయి. హ్మ్. అందులో కొమ్మలు ఎండిపోయినా అవి రాలిపోయి మళ్ళీ భూమిలోనే పడి కుళ్ళిపోయి ఇలాగే జరుగుతూ ఉంటుంది. హ్మ్. హ్మ్. అది రొటేషన్ జరుగుతూ ఉంటుంది. హ్మ్. కానీ ఇక్కడ మనకు హైబ్రిడ్ వంగడాలు ఇవన్నీ వచ్చిన తర్వాత హ్మ్. ఒకప్పుడు వస్తున్న దిగుబడులు వేరు. ఇప్పుడు తీస్తున్న దిగుబడి వేరు. హ్మ్. సో, మనము అత్యధిక పోషక విలువలున్న పంటను మనం బయటకి తీసుకెళ్ళిపోతాం. ఓకే. బయటికి తీసుకెళ్ళిపోతాం. హ్మ్. అంటే పండ్లు, కాయలు, కూరగాయలు, తర్వాత ధాన్యము ఏదైనా సరే వాటిలోనే మొక్కలో అధిక పోషక విలువలుండేటివి ఇవే. హ్మ్. ధాన్యం గావచ్చు, కాయలు గావచ్చు, పండ్లు గావచ్చు వీటిలోనే అధిక పోషక విలువలుంటాయి. హ్మ్.
సో, వాటిని మనం బయటికి తీసుకెళ్ళిపోతున్నాం. ఓకే. అంతేకాకుండా మనకున్న ఇంకొక రైతులు చాలా మందికున్న ఒక ఉండకూడని అలవాటేందంటే, పంట వ్యర్థాలని తగలబెడతాం. తగలబెడతాం. అవును. హ్మ్. కుప్ప భూమి. పెట్టేసి పంట వ్యర్థాలను తగలబెడతాం. హ్మ్. సో, ఆ రకంగా గూడా మొత్తం అన్నిటిని నాశనం చేస్తుంటాం. అంటే హ్మ్. ప్రతి సంవత్సరము 2 సార్లు, 3 సార్లు మనము అందులోంచి పోషక విలువలన్నిటిని బయటికి తీసుకెళ్ళిపోతున్నాం. తీసుకెళ్ళిపోతున్నాం. ఓకే. సో, పోషక విలువలు మనము భర్తీ చేయకపోతే, హ్మ్. తిరిగి భర్తీ చేయకపోతే, హ్మ్. తర్వాత వేసే పంటకి ఆ పోషక విలువలు ఏదైతే అంటే అందుబాటులో ఉండవు. హుహు. మనం పైరు వేస్తాము. మిరప గాని, పత్తి గాని ఇవి దాదాపుగా వాటి వేరు వ్యవస్థ 8-10 అంగుళాల వరకే ఎళ్తుంది. హ్మ్. సో, 8-10 అంగుళాల లోపు అవి మనము 2 పంటలేసి అందులో ఉన్న పోషక విలువలన్నిటిని బయటికి తీసుకెళ్ళిపోతూ ఉంటే, హ్మ్. తిరిగి అక్కడ రీఫిల్ చేయాలి. ఓకే. కానీ వీళ్ళేమంటారంటే, వీళ్ళు చెప్పేది కొంచెం సైన్స్‌కి డీవియేట్ అయ్యి చెప్తారు. హ్మ్. వీళ్ళకి అర్థం కాదది. హ్మ్. అంటే సేంద్రియ ఎరువులు ఇస్తే అన్నీ అక్కడే క్రియేట్ అయిపోతాయని. హ్మ్. మన విశ్వంలో ఏది కూడా ఒక మిల్లీగ్రామ్‌లో వెయ్యో వంతు కూడా కొత్తగా ఉత్పత్తి కాదు. హుహు. ప్లస్ మిల్లీగ్రామ్‌లో వెయ్యో వంతు అందులో ఇంగా ఎంత డెసిమల్‌కెళ్ళిపోయినా సరే హ్మ్. నాశనము గాదు. హుహు. ఒక రూపం నుంచి ఇంకో రూపానికి మారుతూ ఉంటుందంతే. హ్మ్. హ్మ్. ఈ విశ్వం బరువు ఎంతుందో ఎప్పటికి అంతే ఉంటుంది. హ్మ్. 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 మనకు E = MC² అని చెప్పేసి ఒక సూత్రం మనం అవును. అవును. తెలుసుకుంటాం. హ్మ్. సో, అది ఎందువల్ల ఇచ్చారంటే, అంటే మొత్తము ఒక రూపం నుంచి ఇంకో రూపానికి మారుతుంది తప్పనించి ఇక్కడ నాశనం అంటూ ఉండదనమాట. ఓకే. నాశనం అయిపోయేది ఉండదు. ప్లస్ మనం కొత్తగా ఒక మిల్లీగ్రామ్‌లో వెయ్యో వంతు కూడా కొత్తగా దేన్ని ఉత్పత్తి చేయలేం. హుహు. 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 దాన్ని ఒక రూపం నుంచి ఇంకో రూపానికి మారుస్తాం అంతే మనం. హ్మ్. మనం అనుకుంటుంటాం అంటే చాలామందికి అవగాహన ఏందంటే మనము కొత్తగా క్రియేట్ చేసాం ఏదైనా అనుకుంటుంటాం. కాదు. నువ్వు అది క్రియేట్ చేయాలంటే ఒక చోట నుంచి తీసుకొస్తావు. హ్మ్. ఒక రూపం నుంచి ఇంకో రూపానికి మారుస్తావు. లేదా ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి మారుస్తావు. హ్మ్. 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 అంతకు మించి మనం దాన్ని నాశనం చేయలేం. ఓకే. కొత్తగా మనం దేన్ని ఉత్పత్తి చేయలేం. ఓకే. అంటే ఇప్పుడు సపోజ్ మనము ఇనుప గనులున్నాయి. హ్మ్. ఇప్పుడు మనకు చైరు ఇలా తయారవుతాం కదా! బెంచెస్, చైర్స్ ఇంకా ఏవైనా కావచ్చు. హ్మ్. సో, ఒక గని నుంచి దాన్ని ఒక రూపంలో మనం తీసుకొస్తాం. తీసుకొచ్చేసి ఒక ప్రదేశానికి తీసుకొస్తాం. దాన్ని మళ్ళీ శుద్ధి చేసి హ్మ్. ఇంకా రూపంలోకి మార్చి, ఇనుముగా మార్చి, తర్వాత చైర్‌గా మార్చి అవన్నీ ప్రదేశాలు మారతాయి. రూపం హ్మ్. మారతదంతే. హ్మ్. 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 అట్లాగే వాటర్ తీసుకోండి. నీళ్ళు. సముద్రంలో గాని మామూలుగా ద్రవ రూపంలో ఉన్నప్పుడు నీరు ద్రవ రూపంలో ఉంటుంది. హ్మ్. వేడి చేస్తే ఆవిరైపోయి మళ్ళీ గా గాల్లో క్లౌడ్స్‌లోకి కలుస్తుంది. హ్మ్. మళ్ళీ మేఘాలుగా ఏర్పడి వర్షం రూపంలో మళ్ళీ కింద పడుతుంది. హ్మ్. వర్షం రూపంలో పడుతుంది. మా గడ్డ ఐస్ రూపంలో ఉంటుంది. హ్మ్. మంచు రూపంలో హ్మ్. గడ్డగా. ఇలా రూపాలు మారుతుంది తప్పనిచ్చి అది హ్మ్. ఎక్కడికి పోదు. మనం తాగినా మళ్ళీ అది చెమట రూపంలో బయటికెళ్ళిపోతుంటుంది. మన శరీరంలో ఉంటుంది కొంత భాగం. ఇలా హ్మ్. జరుగుతుంది తప్పనిచ్చి ఎక్కడ దాంట్లో నాశనం అంటూ ఉండదు. ఓకే. అలాగే పోషక విలువలు గూడా అంతే. హుహు. అవి ఒక శరీరం నుంచి ఇంకో శరీరానికి ఇలా మారడము, తర్వాత చనిపోయినప్పుడు మనం దాన్ని మళ్ళీ భూమిలో కలిసిపోవడం ఇదే జరుగుతది తప్పనిచ్చి, హ్మ్. అందులో నాశనం అయిపోయేది ఉండదు. మనం అందులో సేంద్రియ ఎరువులు వేస్తే అందులో ఉన్న సూక్ష్మజీవులు ఇవన్నీ క్రియేట్ చేసి దాంట్లో పెరిగేది ఇట్లుండదనమాట. ఓకే. అంటే జీవన ఎరువులు ఇవన్నీ మనం వాడినప్పుడు, అందులో ఉన్న వాటిని లవణ రూపంలోకి మారిన వాటిని తిరిగి మొక్కలు గ్రహించే రూపంలోకి మారుస్తాయి తప్పనిచ్చి, హ్మ్. ఇవేవి కొత్తగా విసర్జించవు. ఓకే. ఇది రైతుకు మనం స్పష్టంగా చెప్పాలి. అవి చేసే పని. హ్మ్. 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 వీళ్ళంతా ఏం చేస్తారంటే, అందులో మనం జీవన ఎరువులు అంటే బ్యాక్టీరియా రూపంలో ఉంటాయి. హ్మ్. వాటిని భూమిలో ప్రవేశపెడితే అవే ఉత్పత్తి చేస్తాయని చెప్తారు. ఉత్పత్తి చెయ్యవు. హ్మ్. 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 అవి ఉత్పత్తి చెయ్యవు. ఓకే. లవణ రూపంలో అంటే పనికిరాని రూపంలోకి మారిపోయి ఉన్నట్టు వ్యర్థాలుగా ఉన్న వాటిని మొక్క గ్రహించే రూపంలోకి మారుస్తాయి. ఓకే. మనం భూమిలో అప్లై చేసేటప్పుడు కొన్నాళ్ళ వరకు అది మొక్క గ్రహించే రూపంలో ఉంటాయి. హ్మ్. సో, అంతవరకు మొక్క గ్రహిస్తుంది. హ్మ్. సో, ఆ వ్యవధి దాటిపోయేసరికి అవి రూపం మార్చుకుంటూ పోతే లవణాలుగా మారిపోయి ఉంటాయి. హుహు. వ్యర్థాలుగా మారిపోయి ఉంటాయి. భూమిలో వృధాగా పడి ఉంటాయి. హుహు. సో, మనము సేంద్రియ ఎరువులు, జీవన ఎరువులు ఇవన్నీ ప్రవేశపెట్టినప్పుడు, ఈ జీవన ఎరువులు విసర్జించే ఒక రకమైన ఎంజైమ్స్ అక్కడ వ్యర్థాలుగా పడిన లవణాలు ఇవి రియాక్షన్ జరిగినప్పుడు మళ్ళీ మొక్క గ్రహించే రూపంలోకి మారతాయి అవి. ఓకే. సో, ఇలా ఉంటుంది తప్పనించి మార్పు. హ్మ్. ఇవి పోయి వేరే తినేసి ఇంకొక ఫాస్ఫరస్‌నో లేపోతే నత్రజనినో ఇవి విసర్జించవు. ఓకే. ఓకే. అది చాలా తప్పుగా ప్రచారం జరుగుతూ హుహు. ఉంటుందనమాట. హుహు. హుహు. సో, ఇవి మార్చాలన్నా గూడా అక్కడ ఉండాలి గదా! హ్మ్. 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 ఉండాలి. ఎసెన్స్ అక్కడ ఉండాలి కదా! ఉండాలి గదా! హ్మ్. మనం నిరంతరము బయటికి తీసుకెళ్ళిపోతుంటే అక్కడ హ్మ్. ఉండవు గదా! హ్మ్. హ్మ్. కాబట్టి వాటిని రీఫిల్ చేయాల్సిందే. ఓకే. కానీ ఈ సేంద్రియ వ్యవసాయం గురించి ప్రచారం చేసేవాళ్ళు వాటి గురించి క్లియర్‌గా చెప్పట్లేదు జనాలకి.
ఓహో! అందులోనూ ఈ జీవన ఎరువుల మన భూములు, మన ప్రదేశము, మన దేశము అంత అనుకూలమైంది కాదు. ఓహో! కొంతవరకే అంటే మనకు వర్షాకాలము, కొద్దిగా చలికాలము ఇంతవరకే వాటికి జీవనం సాగించడానికి అవకాశం ఉంటుంది మన హుహు. దేశంలో. ఎందుకంటే మనది ఉష్ణమండలం. హ్మ్. దాదాపు 45-47 డిగ్రీల వరకు గూడా మనం టెంపరేచర్ టెంపరేచర్ ఉంటుంది. పెరిగిపోతూ ఉంటుంది. ఆ హ్మ్. సమయంలో భూమిలో ఇవి నివసించడం కష్టం. హుహు. సో, దాదాపుగా చనిపోతాయి. ఎక్కువ శాతం చనిపోతాయి మళ్ళీ. ఓకే. సో, వీటి పరిధి తక్కువ. హుహు. కానీ వాటి వల్ల అవుతుంది 100% అని చెప్పేసి ఈ సేంద్రియ వ్యవసాయం మొదలెట్టిన వాళ్ళు హ్మ్. అవగాహన లేక, వాళ్ళొక 2, 3 సంవత్సరాలు అంటే కాస్త ఆ 2, 3 సంవత్సరాలు అందుబాటులో ఉన్న పోషకాలు అవి ఇవి వచ్చిన తర్వాత అంతవరకు కొద్దిగా కొద్దిగా వస్తుంది దిగుబడి. ఇక తర్వాత ఉండే కొద్దీ పోషకాలు పూర్తిగా లేకపోతాయి. హ్మ్. మనం ఇచ్చే సేంద్రియ ఎరువుల్లో పోషక విలువలు అంటే నత్రజని, భాస్వరము, పొటాషియం ఇలాంటివన్నీ చాలా పీపీఎంలో ఉంటాయి. హుహు. హుహు. మనం యూరియా 46% నత్రజని ఉంటుంది. హ్మ్. కానీ అదే సేంద్రియ ఎరువులో నత్రజని చెక్ చేస్తే 200 పీపీఎం ఓహ్! ఇలా ఉంటాయి. హుహు. 200 పీపీఎం అంటే 0.0002 అన్నట్లు అనమాట. హుహు. అంత అది సరిపోదు. హుహు. హుహు. సో, దీనివల్ల అవగాహన లేక ఈ పోషక విలువలను మళ్ళీ తిరిగి మనం భూమిలో ప్రవేశపెట్టాల్సిందే అనేది ఈ సేంద్రియ వ్యవసాయ విధానంలో లేదు. హుహు. హుహు. ఓకే. సో, ఓన్లీ భూమి యొక్క ఆరోగ్యం గురించి మాత్రమే అది శ్రద్ధ పాటించడం. హుహు. ఓన్లీ ఆరోగ్యంగా ఉంటే సరిపోదు. మనిషి ఓన్లీ ఆరోగ్యంగా ఉంటే ఆహారం కూడా తీసుకోవాలి కదా! హుహుహు. పోషకాలు కూడా కావాల్సిందే కదా! హుహుహు. ఊరికే ఆరోగ్య సూత్రాలు పాటిస్తే సరిపోదు. ఓకే. అదే ఇది సో, కూడా అంతే. ఏంటి మిస్ అవుతుందేంటి? మొక్కకి కావాల్సింది ఏంటి మిస్ అవుతుంది? పోషకాలు అంటే మొక్కకి ఎన్ని రకాల పోషకాలు ఉన్నాయో సేంద్రీయ వ్యవసాయం సేంద్రీయ పద్ధతిలో చేస్తే అన్ని మొక్కకి అందుబాటులో దొరకవా? ఉండవు. ఏం దొరకవు? ఏంటి లేకుంది? అంటే మొక్కకు 16 రకాల పోషకాలు అవసరం ఉంటాయి. మనము నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్స్‌లో వాటి గురించి ఒక్కొక్క దాని గురించి చెప్పుకుందాం మళ్ళీ. ఓకే. ఓకే. ప్రతి దాని గురించి దాని పాత్ర ఏంటనేది మనం తెలియజేసుకుందాం. 16 రకాల పోషకాలు మొక్కకు కావాలి. హ్మ్. అవన్నీ మనమిచ్చే ఈ సేంద్రియ ఎరువులో ఉండవు. ఓహో! ప్లస్ ఈ ఎరువు ఎక్కడి నుంచి వస్తుంది? బర్రెలు, పశువులు వీటి నుంచి వస్తుంది కదా! హ్మ్. సో, అవి తినే ఆహారంలో ఇవన్నీ ఉంటే పుష్కలంగా ఉంటే అవి మెజారిటీ అవి తీసుకొని మిగిలిన దాన్ని బయటేస్తాయి. ఓకే. సో, అవి తీసుకునే ఆహారంలో కూడా ఇవి లేవనుకోండి, హ్మ్. ఆ పేడలో కూడా ఉండవు కదా! అంతేగా. హ్మ్. హ్మ్. ఆటోమేటిక్‌గా. హ్మ్. హ్మ్. ఇక్కడ పశువులు కూడా ఏమి ఉత్పత్తి చేయవు. హ్మ్. భాస్వరాన్ని, ఇంకొక దాన్ని, ఇంకొక మూలకాన్ని అవేమి ఉత్పత్తి చేయవు. హ్మ్. అవి తీసుకున్న గడ్డిలో ఇవన్నీ పుష్కలంగా ఉంటాయి. అన్ని రకాలు పుష్కలంగా ఉన్నా సరే అందులో 90% పైన అది తీసేసుకొని ఒక 10% ఆ వృధలో రావచ్చు బయటికి. హుహు. అంతవరకే. హుహు. హుహు. కానీ అవి తీసుకునే పోషకంలోనే లోపాలున్నప్పుడు హ్మ్. ఇంక వచ్చే పేడలు ఎక్కడి ఛాన్సే నుంచి లేదు వస్తాయి? కదా! ఛాన్సే లేదు కదా! హ్మ్. ఛాన్స్ లేదు కదా! హ్మ్. హ్మ్. ఇది జరుగుతోంది. ఓకే. ప్లస్ ఇంకొకటేందంటే మనము ఆవు అనేదాన్ని వ్యవసాయ రంగంలో మనము రైతులు తర్వాత మిగతా వాళ్ళని మనం పూజిస్తాం. హ్మ్. ఆవును పూజించడం హిందూ ధర్మం ఇది సెపరేట్. హ్మ్. దాన్ని ఎవరు కాదనకూడదు. దాన్ని ఎవరు మనం వ్యతిరేకించడానికి లేదు. హ్మ్. సో, అది హిందూ ధర్మంలో ఆవును దేవుడిలాగా దేవతలాగా మనం పూజిస్తాము. కామధేను అనుకుంటాము. అది వేరు. హ్మ్. సో, దాన్ని అక్కడ పక్కన పెట్టండి. హ్మ్. అది అంతవరకే పరిమితం చేయండి. హ్మ్. కానీ కేవలం ఆవు మూత్రంతో, ఆవు పేడతో వ్యవసాయం చేయాలా? ఇదొక్క ప్రాపగండా తీసుకురావడం. ప్రాపగండానా అది? నేను విన్నాను. ఒక ఆవుంటే ఒక 10 ఎకరాలు సాగు చేయటానికి దాని 10 కాదు మూత్రము 30 ఎకరాల ప్రచారం తీసుకొచ్చారు. 30 చేశారా? ఆ! ఒక ఆవు ఉంటే 30 ఎకరాలు 30 ఎకరాలు వ్యవసాయం చేయటం చేయొచ్చు. కావస్తుందని. ఆ! లేదండి. ఆ! ఇదంతా కరెక్ట్ కాదిది. సో, హ్మ్. దాన్నేదో అంటే హిందూ ధర్మాన్ని దీంట్లోకి తీసుకొచ్చేసి ఇలా చేయడము కరెక్ట్ అదే కాదు. ఈవెన్ పాలేకర్ వ్యవసాయ విధానం అని చెప్పి నేను ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంటి చూసాను ఎందుకని అది గతంలో. అంటే నేను దాని గురించి ఆ కామెంట్ మూత్రమంతా చేయకూడదు. మూత్రమంతా స్టోర్ చేసి పెట్టి దాన్ని ట్యాంకర్‌లో 4000, 3000కి ట్యాంకర్‌లు అమ్మేస్తున్నారు ఆ! మూత్రాన్ని. అదే నేను ఇప్పుడు హ్మ్. ఎవరైనా ఆహ్, ఒక జంతువు కావచ్చు, మనిషి కావచ్చు, ఎవరైనా సరే దేన్ని విసర్జిస్తాము? వ్యర్థం. వ్యర్థాన్ని. అంటే మనకు పనికిరాని దాన్ని మనం విసర్జిస్తాం. అది హ్మ్. ఎవరైనా కావచ్చు. హ్మ్. హ్మ్. ఇక్కడ దీన్ని మళ్ళీ హిందూ ధర్మం దానికి తీసుకురాకూడదు. హ్మ్. సైన్స్ లాగా చూద్దాం. హ్మ్. సో, వ్యర్థాలను విసర్జించిన దాంట్లో ఎన్నో రకాలు అంటే హాని కలిగించే బ్యాక్టీరియాలు ఇవన్నీ ఉంటాయి. హ్మ్. సో, దాన్ని మనము ఒక తెగులును అరికట్టడానికి ఇంకో దానికి వాడడము అది నిజంగా సైంటిఫిక్‌గా కరెక్ట్ కాదది. పోయి పిచికారీ చేయటం గురించి కాదు. భూమిని బాగు చేయడం కోసం పనికిరాదా అది? మూత్రం భూమిలో విసర్జించొచ్చు. దాని వరకు ఓకే. హ్మ్. కానీ ఏ మూత్రమైనా ఉండేది నత్రజని ఒకటే ఉంటుంది. హ్మ్. హ్మ్. యూరిన్ అంటే యూరిక్ యాసిడ్ దాంట్లో నత్రజని ఉంటుంది అంతే. హ్మ్. వేరే ఏమి పోషకాలు ఉండవు. దయవుంచి రైతులు తెలుసుకోండి. హ్మ్. ఏ మూత్రంలో అయినా సరే పోషకాలు ఉండవు. హ్మ్. 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 దాంట్లో నత్రజని అది యూరిక్ యాసిడ్ దాంట్లో ఉంటుంది కాబట్టి అది యూరియా అంటే నత్రజని. హ్మ్. కొంత భాగం నత్రజని ఉంటుంది. మనం పిచికారీ చేసినప్పుడు నత్రజని వల్ల కొంచెం గ్రీనిష్‌గా కనిపిస్తది. ఓకే.
నత్రజని దాంట్లో ఉన్న నత్రజని వల్ల గ్రీనిష్‌గా కనిపిస్తది. హుహు. అంతేకాని అందులో ఉన్న తెగులుని అరికడుతుంది అనే భావం కరెక్ట్ కాదు. ఓకే. 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 కరెక్ట్ కాదు. హుహు. సో, దీన్ని అది తీసుకొచ్చి ఇక్కడ దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఇయన్నీ చేసి ఇప్పుడు అదే వాస్తవం అయితే, ఒక ఆవుతో 30 ఎకరాలు పంట పండియొచ్చు అనేదే వాస్తవం అయితే, హ్మ్. మిగతా వాళ్ళందరికీ వృధాగా డబ్బులు పోగొట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? హ్మ్. ఇంటికి ఒక ఆవు పెట్టుకుండేవాళ్ళు కదా! పెద్ద కష్టమా? హ్మ్. కాదు. ఉన్న ఆవులన్నిటికి ఇచ్చినా ప్రతి రైతుకి ఇంటికి ఒక ఆవు సరిపోతుంది. హ్మ్. మన మన రాష్ట్రాల్లో తక్కువ ఉండొచ్చు. ఓకే. బట్ నార్త్‌లో మొత్తం ఆవులే కదా ఉంటాయి. హ్మ్. 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 సో, మొత్తం దేశం మొత్తం ఇచ్చేయొచ్చు. హ్మ్. ఇంటికి ఒక ఆవు ఇచ్చేయొచ్చు. అవును. అది ఒక ఆవు 30 ఎకరాలు చెప్తున్నారు. అందరూ హ్మ్. 30 ఎకరాల రైతులు లేరు కదా! హ్మ్. అవును. హ్మ్. లేరు కదా! హ్మ్. సో, ఇది ఇలా కొద్దిగా అంటే దాన్ని ఒక సెంటిమెంట్ లాగా తీసుకెళ్ళిపోయి ప్రచారం చేయడము, దాన్ని సెంటిమెంట్‌ని ఇంకో రకంగా ఉపయోగించుకోవడము కరెక్ట్ కాదు సో, ఇది. మీరు చెప్తున్న దాని ప్రకారం సేంద్రియ వ్యవసాయం అనేది మనకసలు వైబుల్ కాదా? ఓన్లీ కేవలం సేంద్రియ పదార్థాలు వాడితే వైబుల్ కాదు. అదే కేవలం నేను చెప్పేది. సేంద్రియ వాడుతున్నారు. ఇప్పుడు అది ఇప్పుడు అదే పబ్లిక్ చేస్తుంది. జరుగుతుంది. ఆ! సేంద్రియ వ్యవసాయం అంటే కేవలం సేంద్రియమే వాడాలి. ఇక వేరే ఏమి వాడకూడదు. దానికి కావాల్సిన పోషకాలు ఇవన్నీ బయట నుంచి ఇవ్వడానికి లేదు. ఇలా ఒక అది తెలియక చేసిన ప్రచారం అది. హుహు. హుహు. తెలియక చేసిన ప్రచారం. సేంద్రియము మన ఓఎన్‌బిఏ పద్ధతిలో సేంద్రియము భూమి కోసం, పోషకాలు మొక్క కోసం. ఓకే. సో, ఈ సేంద్రియం భూమి కోసం అనేది సగం అయితే హ్మ్. వ్యవసాయంలో హ్మ్. అది మాత్రమే చేస్తున్నాం. ఆహ్, సెకండ్ పార్ట్‌కి పోవట్ల. పోషకాలు మొక్క కోసం అనేది రెండో భాగము. అది చేయట్ల. సేంద్రియ వ్యవసాయంలో అది లేదు. నేనప్పుడు గ్రౌండ్ లెవెల్‌లో పరిశీలించినప్పుడు ఈ సేంద్రియ వ్యవసాయం గురించి ప్రచారం చేద్దాము, మొదలెడదాము. దాని గురించి నిజానిజాలు తెలుసుకుందాం అన్నప్పుడు హ్మ్. నాకు అప్పుడు అర్థమైందంటే, ఓహ్! ఇది సగం వ్యవసాయమే. హ్మ్. 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 ఓకే. అందువల్లనే దిగుబడి పడిపోతోంది. హ్మ్. రావట్లేదు వీళ్ళకి. అందుకని వీళ్ళు సేంద్రియ అంటే ఆర్గానిక్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ అమ్మేవాళ్ళు వీళ్ళేం చెప్తారంటే, మాకు చాలా తక్కువ దిగుబడొస్తది. అందుకే ఇది రేట్ ఎక్కువ అంటారు. హ్మ్. హ్మ్. అవును. తక్కువ దిగుబడొస్తది రేట్ ఎక్కువ. అదెట్లా? హ్మ్. ఇప్పుడు నువ్వు ఏదైనా సరే దిగుబడి పెంచడానికి హ్మ్. ప్లస్ గ్లోబల్ మార్కెట్‌లో రైతు నిలబడడానికి, ఆదాయం తెచ్చుకోవడానికి మార్గం సూచించాలి గానీ, హ్మ్. ఇది ఇంతే వస్తది. దీన్ని ఇంత రేటు పెట్టేసి అమ్మేంటే అది కొనేవాడు గూడా ఉండాలి కదా! హ్మ్. కరెక్ట్. ఆ కొనేవాళ్ళు గూడా తక్కువ. హ్మ్. సో, దానివల్ల ఇక అది సెపరేట్‌గా అమ్ముకోలేక, హ్మ్. ఇప్పుడు మనము దాదాపు మిడిల్ క్లాస్ వాళ్ళు గావచ్చు, అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు గావచ్చు. ఆర్గానిక్ టొమాటో ఆడ కేజీ రూ. 100 పెట్టి, పక్కన టొమాటో రూ. 20 పెట్టినప్పుడు హ్మ్. దేనికి మొగ్గు చూపుతారు? అంతే ఫైనాన్షియల్ యాస్పెక్ట్‌లోనే ఉంటారు కదా! అంతా. అంతే గదా! హ్మ్. సో, దానివల్ల మార్కెట్ లేకపోతోంది. హ్మ్. కాస్త పండించిన పంట అమ్ముకోలేకపోతున్నాడు రైతు. హుహు. ఈ ఇబ్బందులు మనకెందుకులే అందరితో పాటు మనం అని సో, జెప్పేసి సేంద్రియ వ్యవసాయం చేస్తూ నష్టపోయిన రైతులే ఉన్నారు. మెజారిటీ నష్టపోయిన రైతులే నష్టపోతారు. ఉన్నారు. డౌట్ ఏం లేదు ఖచ్చితంగా దాంట్లో. నష్టపోతారు. సో, ఆ రైతులకి ఏం చెప్తారు మీరు? అందుకే అంటే మనము ఈ ఓఎన్‌బిఏ అనే వ్యవసాయ విధానాన్ని నేను తీసుకొచ్చిందే అందుకు. హుహు. లేదు సేంద్రియ వ్యవసాయ విధానమైనా, లేకపోతే రైతులు తనకు తాము మూస పద్ధతిలో ఇస్తున్న ఈ రసాయనిక ఎరువులతో కేవలం రసాయనిక ఎరువులతో వ్యవసాయం చేస్తున్నదైనా 2 కరెక్ట్ కాదు. హ్మ్. ఈ రెండిటిని కలిపి బ్యాలెన్స్ చేసి చేయాలి ఇది. అంటే భూమి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, హ్మ్. సేంద్రియం భూమికి ఇస్తూ, హ్మ్. తర్వాత పైరుకు కావాల్సిన పోషకాలు గూడా తగిన స్థాయిలోనే ఇస్తూ, హ్మ్. ఎక్కడా వృధాగా ఇవ్వకుండా, భూమి నాశనం అయిపోయేలా చేయకుండా, ఇబ్బుడు భూమిలో పోసేయకుండా ఎంతవరకు ఇవ్వాలనో అంతవరకే ఇస్తూ వ్యవసాయం చేయడం అనే ఒక విధానం అప్పుడు క్రియేట్ అయింది ఓకే. నాలో. ఓకే. సో, ఈ సేంద్రియ వ్యవసాయం విధానం గురించి నేను పరిశోధన స్టార్ట్ చేసినప్పుడే, నాలో సందేహాలన్నీ వచ్చి, తర్వాత మరి దిగుబడి పడిపోయేదానికి ఇదెందుకు పద్ధతి? హ్మ్. సో, దిగుబడి రావాలంటే ఏం చేయాలి? హుహు. అప్పుడు ఇతర దేశాలకెళ్ళినప్పుడు ఇదంతా ఏం జరుగుతుంది? అక్కడ లేదు. మీరు గమనించండి మన దేశంలో మాత్రమే సేంద్రియ వ్యవసాయం అంటే కేవలం సేంద్రియం వాడాలని ఉంటుంది. హుహు. ఇతర దేశాలు అలా లేదు. ఓకే. ల్యాండ్‌కి వాళ్ళు భూమికి సేంద్రియం ఇస్తున్నారు. మొక్కకు తర్వాత పోషకాలిస్తారు. మొక్కకు కావాల్సిన రాసాయనిక ఎరువులు ఇస్తున్నారు. ఓకే. తగినంత ఇస్తున్నారు. హుహు. సో, ఇక్కడ రైతులు తెలుసుకోవాల్సిందేంటంటే, ఎప్పుడైతే నీ భూమి ఆరోగ్యవంతంగా, సారవంతంగా ఉందో, హ్మ్. నువ్వు ఇవ్వవలసిన రసాయనిక ఎరువులు హ్మ్. బస్తాల్లో అవసరం లేదు. ఓకే. కేజీల్లో సరిపోతాయి. ఓకే. భూమి బాగుంటే అంత అంతే. అవసరం లేదు. హుహు. సో, ఇది తెలుసుకోవాలనమాట. హ్మ్. సో, అంత శక్తివంతంగా నీ భూమిని తయారు చేసుకోవాలి. హ్మ్. 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 నువ్వు తప్పనిసరి ఇవ్వాల్సిందే పోషకాలు. ఓకే. ఎందుకంటే, నువ్వు బయటికి తీసుకెళ్ళిపోతున్నావు కాబట్టి, తిరిగి వాటిని రీప్లేస్ చేయాలి. ఓకే. రీఫిల్ చేయాలి హ్మ్. భూమిలో. హ్మ్. హ్మ్. తిరిగి ప్రవేశపెట్టాల్సిందే. యెస్. అది అనదర్ ఫార్మ్‌లో. హ్మ్. వేరే ఫార్మ్‌లో పెట్టాలి భూమిలో. సో, దాని గురించి ఎవరు ఇదేదో అంటే వాళ్ళు సేంద్రియ వ్యవసాయం గురించి మాత్రం ప్రచారం చేస్తున్న వాళ్ళు హ్మ్. చెప్తున్న దానికి తిరిగి మళ్ళా రసాయనిక ఎరువులు వాడాలి. వాడకపోతే మనకు దిగుబడులు రావని చెప్తున్నప్పుడు వాళ్ళేమనుకుంటారంటే ఈ రసాయనిక ఎరువులు వాడితే ఆర్గానిక్ కాదు గదా! ఇలా హ్మ్. హుహుహుహు. అది తర్వాత మన చేస్తే ఎపిసోడ్‌లో మనం పూర్తిగా అదే జేయాలేమో! ఆ! లేకపోతే ఇదే జేయాలేమో! లేకపోతే ఇదే సో, జేయాలేమో. నష్టాలు రావడానికి సేంద్రీయ వ్యవసాయం నుంచి వెనక్కి రావడానికి రీజన్స్ ఇవి. రీజన్ ఇది. ఓకే. అంటే
కేవలం సేంద్రియం, భూమికి సేంద్రియం మాత్రమే అందిస్తే సరిపోదు. ఇది సగం వ్యవసాయం. సగం వ్యవసాయం. సగం వ్యవసాయం. ఓకే. హ్మ్. అందుకే మనం ఓఎన్‌బిఏలో ఆర్గానిక్ అండ్ న్యూట్రిషనల్లీ న్యూట్రిషనల్లీ బ్యాలెన్స్డ్ బ్యాలెన్స్డ్ అగ్రికల్చర్ అంటే అగ్రికల్చర్. సేంద్రియ మరియు హ్మ్. పోషక పదార్థాలు. అంటే ఇక్కడ మరియు అనే పదార్థాన్ని కూడా నేను ఇంకో చాలా జాగ్రత్తగా చేశా. హ్మ్. ఇప్పటివరకు లేదా నడుస్తుంది. హ్మ్. సేంద్రియము లేదా పోషకాలు అంటే రసాయనిక ఎరువులు. లేదా అనేది పెట్టేసి చేశారు ఇక్కడ. 2గా డివైడ్ చేశారు. హ్మ్. అందుకని నేను ఆ లేదా అనే పదాన్ని తీసేసి మరియు అనే మరియు పదం అని యాడ్ పెట్టారు. చేశాను. ఓకే. బ్యాలెన్స్‌గా చేయాలి అది గూడా. రెండిటిని కలపాల్సిందే. హ్మ్. భూమికి సేంద్రియం ఇవ్వాల్సిందే, పైరుకు పోషకాలు ఇవ్వాల్సిందే. హ్మ్. సో, ఈ 2 కలిపి చేస్తేనే వ్యవసాయము. హ్మ్. అప్పుడు అధిక దిగుబడులొస్తాయి హ్మ్. అనేది నాకు అప్పుడు స్ఫురించింది. సో, దాని మీద ప్రయోగాలు చేస్తూ ఒక విధానం అనేది మనం క్రియేట్ చేద్దామని నేను సక్సెస్ అయిన తర్వాత దానికి ఒక పేరు పెట్టాననమాట. రైట్ సార్. రైట్ సార్. సో, థాంక్ యూ. సేంద్రియ అందువల్ల ఆ! ఇప్పటికైనా సరే సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతులు మీరు తప్పనిసరి మీరు వేస్తున్న పైరుకి పోషకాలు అవసరం ఉంటాయి. అవి పోషకాలు ఇస్తేనే బలవర్తకమైన మనకు కూరగాయలు గానీ, పండ్లు గానీ ఇవన్నీ వస్తాయి. మనం తినేది వాటిని అందులో పోషక విలువలు ఎక్కువ ఉండడం కోసం. హ్మ్. ఆ పోషక విలువలంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్స్ ఇవన్నీ తయారు కావాలంటే హ్మ్. ఈ మనం ఇవ్వవలసినటువంటి ఈ నత్రజని, భాస్వరము, పొటాషియము ఎన్ని రకాలున్నాయో అవన్నీ ఇస్తేనే అక్కడ అవి అవి తయారైతాయి. క్వాలిటీగా ఉంటాయి. అన్నీ అవి ఉంటాయి. తయారవ్వాలంటే ఇవి కావాల్సిందే. ఓకే. ఆ! సో, మనమిచ్చే సేంద్రియ ఎరువుల్లో కేవలం కర్బనమే ఎక్కువుంటుంది. 85% కర్బనం మాత్రమే ఉంటుంది. హ్మ్. పోషక విలువలు పీపీఎంలో ఉంటాయి. చాలా పీపీఎంలో ఉంటాయి. ఒక మైన్యూట్‌గా మైన్యూట్స్‌లో ఉంటాయి. సో, అవి సరిపోవు ఓకే. పైరుకి. ఓకే. అవి సరిపోనప్పుడు మనము కూరగాయలు, పండ్లు తీసుకున్నా సరే అందులో గూడా పోషక విలువలు లోపించి ఉంటాయి. ఓకే. ఓకే. దీన్ని మళ్ళీ రాంగ్‌గా ప్రచారం చేయకండి. హ్మ్. నువ్వు పోషక విలువలన్నీ ఇక్కడ అందిస్తేనే వాటన్నిటిని గ్రహించిన మొక్క నీకు ఇంకా బలవర్ధకమైన పండ్లు, కూరగాయలు, ధాన్యం ఇస్తుంది. ఓకే. సో, ఇది సైన్స్. ఓకే. సో, రైతులు ఈ ఎపిసోడ్‌లో బహుశా తెలుసుకుంటారనుకుంటున్నాను. సేంద్రియ ఆ! వ్యవసాయం మాత్రమే చేస్తున్న వాళ్ళు ఎందుకు నష్టపోతున్నాం అనేది ఒక క్లారిటీ బహుశా ఆ! ఈ ఎపిసోడ్‌లో మనం వచ్చింది. చేయాల్సిందేందంటే హ్మ్. ఇదే ఈ ఆర్గానిక్ అనే ఈ పదాన్ని హ్మ్. వేరేగా ఉపయోగిస్తున్నారనమాట. అలా కాదు. హ్మ్. సో, ఈ మనము ఏదైతే ఈ మూసపద్ధతిలోకి వెళ్ళిపోతాం ఓన్లీ సేంద్రియం చేయాలి అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తెలుసుకోవాల్సిందేందంటే ఎక్కడైనా సరే రెసిడ్యూ లెవెల్స్ చెక్ చేసినప్పుడు అంటే అందులో రెస్ట్ వేరే ఉన్నాయా చెక్ హ్మ్. చేసినప్పుడు హ్మ్. మీకెప్పుడైనా సరే అందులో నత్రజని, జింకు లేదా ఇంకొకటి పొటాషియం ఇవి ఉండకూడదని ఉందా? హుహుహుహు. లేదు గదా! హ్మ్. కేవలము విష రసాయనాలు పిచికారీ చేయకూడదు. హ్మ్. వాళ్ళకి కావాల్సింది అది. ఓకే. దానికి ఆల్టర్‌నేటివ్స్ ఉన్నాయి. హ్మ్. బయో ప్రొడక్ట్స్ స్ప్రే చేయొచ్చు. అవి స్ప్రే చేయండి. కానీ వాటికి పోషకాలు అందించడం మానేయకండి. ఓకే. పోషకాలు అంటే మీరు అందించకుండా ఆహారాన్ని గూడా మానేస్తున్నారు. పోషకాలు అందించకుండా దిగుబడి రాలేదు అని మళ్ళీ వెనకొచ్చేయడం వల్ల ఉపయోగం వెనక్కొచ్చేయడం లేదు. కరెక్ట్ కాదు. నష్టపోతున్నారు రైతులు. ఈ ప్రపంచంలో ఇతర దేశాల్లో గూడా ఆర్గానిక్ అనే ఆర్గానిక్ కల్టివేషన్ అనేది జరుగుతుంది ఆ హ్మ్. పేరుతో. హ్మ్. బట్ వాళ్ళెక్కడా పోషకాలు ఇవ్వకుండా లేరు. ఓకే. ఇస్తున్నారు. ఓకే. వాళ్ళేంటంటే పాలీ హౌస్‌లోను, గ్రీన్ హౌస్‌లోను వీటిలో క్రాప్స్ పెంచుతూ వాళ్ళు పురుగులు రాకుండా చూసుకుంటున్నారు. హ్మ్. సో, ఈ అడపాదడపా ఏదైనా వచ్చినా గూడా ఈ బయో కంట్రోల్ ఏజెంట్స్ వీటిని బయో ఉత్పత్తుల్ని పిచికారీ చేయడం వల్ల అవి కంట్రోల్ అవుతాయి. ఓహ్! సో, అది వాళ్ళకి సెట్ అవుతుంది. హ్మ్. మనం ఓపెన్ ప్లేస్‌లో చేసినప్పుడు పురుగు మందులు గూడా లేకుండా మనము కంట్రోల్ చేయాలంటే పురుగుని కంట్రోల్ చేయాలంటే కూడా అవ్వదు. ఓహ్! సో, ఓకే. వాళ్ళు చేస్తున్న కల్టివేషన్ వేరు. వాళ్ళు గ్రీన్ హౌస్‌లో, పాలీ హౌస్‌లో చేస్తారు. సో, హ్మ్. అక్కడ పురుగులుండవు. ఓకే. ఇక్కడ సో, కూడా గ్రీన్ హౌస్, పాలీ హౌస్ చేస్తే ఆ ప్రాబ్లమ్ చేస్తే రాదు. రాదు. ఆ ఉండదు. ప్రాబ్లమ్ రాదు. ఓకే. సో, ఓకే. మీరలా సేంద్రియ వ్యవసాయం చేయాలనుకున్న వాళ్ళు హ్మ్. ఓపెన్‌గా చేయకండి. హుహు. హుహు. షేడ్ నెట్స్ ఏసుకోండి మంచిగా. అంటే అందులో కీటకాలు కూడా వెళ్ళలేనంత మై తక్కువ థిక్‌గా ఉండాలి. ఆ! హోల్స్ చిన్నగా చాలా చిన్నగా ఉండాలి. హ్మ్. సో, అటువంటివి చేసుకొని జాగ్రత్తగా చేసుకోండి. మీకు పురుగు మందులు పిచికారీ చేసుకోవాల్సిన అవసరం రాదు. ఓకే. రైట్. సో, భూమి ఆరోగ్యాన్ని పెంచడం కోసం సేంద్రియం ఇస్తున్నారు. అట్లాగే పైరుకి కూడా పోషకాలు అందించండి. ఓకే. అందిస్తేనే తగినంత మోతాదులో అందిస్తేనే దిగుబడి సాధిస్తారు మీరు గూడా. అప్పుడు మీరు తక్కువ రేటుకి అమ్మాల్సిన అవసరమే లేదు. రైట్ సార్. రైట్ సార్. మీరు థాంక్ గూడా హ్మ్. పోటీపడి ఇంకొక రూ. 10 ఎక్కువ పెట్టుకోండి అంతేగాని సార్ అంటే బయట రూ. 50 ఉందంటే కూరగాయ రూ. 60 అమ్ము. సేంద్రియ వ్యవసాయం చేసామో ఇంకేదో చెప్తారు కదా! చెప్తారు కదా! యూఎస్‌పీ రూ. అయిపోయింది 60 కాబట్టి అమ్ము. ఆర్గానిక్. అంతేగాని డబల్, త్రిబుల్ రేట్ పెట్టుకోవడం వల్ల ఎవరు కొనరు. హ్మ్. నీకు దిగుబడి రాదు. హ్మ్. ఇబ్బంది పడతావు. రైట్. సో, ఇది పద్ధతి. అందుకే కేవలం సేంద్రియం ఇస్తే మాత్రం సరిపోదు. హాఫ్ అగ్రికల్చర్ అది. హాఫ్ అది సగం మాత్రమే వ్యవసాయము. సో, పోషకాలు పైరుకు అందించాల్సిందే. హ్మ్. సో, అందుకే ఈ ఓఎన్‌బిఏ అనేదని నేను ఆవిష్కరించి దీన్ని లేదా అనే పదాన్ని తీసేసి అవును. మరియు అంటే ఆ సేంద్రియాన్ని, ఈ పోషకాలను రెండిటిని కలిపేసి సమతుల్యతను పాటిస్తూ వ్యవసాయం చేయాలి. అన్నదాన్ని ఒక అవగాహనకొచ్చిన తర్వాతనే ఈ పదాన్ని నేను ప్రవేశపెట్టాననమాట. ఈ రైట్ సార్. ఓఎన్‌బిఏ అని. రైట్ సార్. సో, థాంక్ యూ. అందువల్ల హ్మ్. సేంద్రియ వ్యవసాయం అనే పేరుతో ఎవరైతే చేస్తున్నారో దాన్ని పదం మార్చుకోండి. హ్మ్.
ఓఎన్బీఏగా మారితే గొడవ లేదు ఇంకా. గొడవ లేదు. గొడవ ఈ లేదు. ఓఎన్‌బీ అనేది నా సొంతం కాదు. కాదు కదా! ఇదొక వ్యవసాయ పేటెంట్ విధానం. ఏం కాదు. ఇది నిజమైన వ్యవసాయ విధానం. అవును. పాత రోజుల్లో చేసిన వ్యవసాయ చేసిన విధానం. వ్యవసాయం ఇది. సో, దయవుంచి మళ్ళీ అందరూ కేవలం సేంద్రియ వ్యవసాయాన్ని పాటించకుండా పోషకాలు కూడా అందించండి. దీనివల్ల వచ్చే నష్టమేమి లేదు. హ్మ్. రైట్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థాంక్ యూ. సేంద్రీయ వ్యవసాయం మాత్రమే చేస్తున్న రైతులు ఎందుకు నష్టపోతున్నారు? మళ్ళీ వాళ్ళ సేంద్రీయ వ్యవసాయం నుంచి బయటకెందుకు వస్తున్నారు? అధికంగా దిగుబడి రాక ఎందుకు ఇబ్బందులు పడుతున్నారు అనే దానికి సంబంధించిన డీటెయిల్డ్ వివరణ ఈ ఎపిసోడ్‌లో ఉంది. నెక్స్ట్ ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.